జమ్మూ కాశ్మీర్లోని నియంత్రణ రేఖ ప్రాంతం ఇప్పుడు ప్రశాంతంగా కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా కాల్పుల శబ్దాలు, బాంబుల మోతతో దద్దరిల్లిన పూంచ్ సెక్టార్ ఇప్పుడు అత్యంత ప్రశాంతంగా ఉంది. భారత్, పాకిస్తాన్లు సీజ్ ఫైర్ అమలు చేస్తూ ఉండడంపై స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాలు పూంచ్ నుంచి రాజు అందిస్తారు. ఓవర్ టు యు. సింధూర్ తర్వాత ఎల్ఓసి వద్ద పెద్ద ఎత్తున ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. ఇప్పుడు ఒక్కసారిగా పరిస్థితులు శాంతంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎప్పుడైతే సీజ్ ఫైర్ కు సంబంధించినటువంటి నిర్ణయం భారత్, పాకిస్తాన్లు తీసుకున్నాయో అప్పటి నుంచి పరిస్థితులు కొంత కూల్గా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం నేను ఏదైతే పాకిస్తాన్కు సంబంధించినటువంటి బార్డర్కు అతి సమీపంలో ఉన్నాను. మనం చూస్తున్నాము పూంచ్కు సంబంధించినటువంటి బార్డర్స్ కావచ్చు, ఇవన్నీ ప్రాంతాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ముఖ్యంగా చూస్తే ఈ ప్రాంతాల్లో పూర్తిగా ఇప్పుడు ప్రశాంత వాతావరణం కనిపిస్తుంది. ఎక్కడికక్కడ సాధారణ వాతావరణం కనిపిస్తుంది. కానీ నిన్న మొన్న ఏదైతే బాంబుల మోత వినిపించింది, పూర్తిగా ఎక్కడికక్కడ సౌండ్స్ దద్దరిల్లినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ ఇప్పుడు ఒక్కసారిగా ప్రశాంత వాతావరణం, ప్రజలు సైతం ఒక్కరొక్కరుగా బయటికి వస్తున్నారు. సాధారణ పరిస్థితులు ఉన్నాయంటూ కొంత సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పాకిస్తాన్ ఆర్మీ ఇటు భారత్ పైకి ఒకవైపు ఏదైతే బాంబులు వేయడం, ఆ తర్వాత భారత ఆర్మీ కూడా పాకిస్తాన్ పైన ఏ విధంగానైతే ధీటుగా ఎదుర్కొనే ప్రయత్నాలు చేశాయి. కానీ ఫైనల్ గా ఏదైతే సీజ్ ఫైర్ కాల్పుల విరమణ కొనసాగుతుందో ఈ నేపథ్యంలో ఇప్పటికైతే ప్రస్తుత పరిస్థితులు సాధారణంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం నేను ఏదైతే బార్డర్ కు సంబంధించిన పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటో కూడా నేను చూపిస్తాను. ఇక్కడ నో నెట్వర్క్, ఆ కొండలపై నుంచే ఏ విధంగానైతే పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఆర్మీ నిన్న మొన్నటి వరకు వాళ్ళ మోటార్లను ఏదైతే దాడి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేను చూపెడుతున్నాను ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది. సిగ్నల్స్ కూడా ఏం లేవు, అంటే మొత్తం జీరో నెట్వర్క్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో దానికి అనుగుణంగానే ఈ జీరో నెట్వర్క్ పరిస్థితిని మనం చూస్తున్నాము. సో ఇటువంటి పరిస్థితుల్లో గ్రౌండ్ జీరోలో ఎన్టీవీ న్యూస్ కవరేజ్ చేస్తూ ఉంది. సో నిన్న మొన్నటి వరకు ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు అయితే ప్రస్తుతం ఇక్కడ కానరావడం లేదు. సో ఏ విధంగానైతే అదే కొండలపై నుంచి నిన్న మొన్న పాకిస్తాన్ ఆర్మీ పెద్ద ఎత్తున బాంబులను విసిరింది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఉన్నారు. ఒకసారి వాళ్ళను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భాయ్, आपने बताइए कल 4 दिन गया, 4 दिन क्या हाल है इधर? 4 दिन पहले यहाँ पर बहुत ज्यादा हालात खराब थी, तो अभी 4 दिन के बाद अभी आज सीज फायर हो गया है. बहुत अच्छा लग रहा है. अभी यहाँ पर लोग आ रहे हैं, जा रहे हैं, मतलब इधर ऐसा कोई प्रॉब्लम नहीं है. आप देख सकते हैं यहाँ पर बिल्कुल सीज फायर हो गया है. पीसफुल है सब कुछ, ऐसा कोई प्रॉब्लम नहीं है, कोई मुश्किल नहीं है. लोग आ सकते हैं, जा सकते हैं, ऐसा कोई प्रॉब्लम. फायरिंग चला है ना जब, क्या हाल है इधर? जब फायरिंग चला तो तब तो बहुत ही खतरनाक मसला था. यहाँ पर बहुत खतरनाक बम गिर रहे थे और फायरिंग चल रही थी. और आज जो है, आज बिल्कुल पीसफुल हो गया. आज बहुत अच्छा. मैं भी देखा था, रात भर पूरा साउंड्स आ रहा था. हाँ, रात को तो काफी साउंड्स आ रहा था, बहुत ज्यादा बमिंग हो रही थी. मगर आज जो है, आज बिल्कुल सीज फायर हो गया. बहुत अच्छा लग रहा है, ऐसा कोई प्रॉब्लम नहीं है. రైట్, చూడొచ్చు. అంటే ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో పూర్తిగా అటు పాకిస్తాన్ నుంచి, అంటే నిన్న మొన్న ఏ విధంగానైతే బాంబుల వర్షం కురిసిందో ఇప్పుడు ఒక్కసారిగా పరిస్థితులు మొత్తం మారిపోయాయి. ఎక్కడికక్కడ ప్రశాంత వాతావరణం అయితే ఈ రోజు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సంజయ్ తో కలిసి రాజు, గ్రౌండ్ జీరో నుంచి.